దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విస్మరించి తన అస్మదీయులకి తనకు కావలసినటువంటి వాళ్ళకి ఈరోజు బడ్జెట్లో నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి. ఈ ప్రజా సమస్యల్ని విస్మరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎక్కడ తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో, ప్రజలు ఎక్కడ తమల్ని చీత్కరిస్తారో అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో జాతీయతా భావం పేరుతోటి ప్రజల్ని చీల్చే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైంది కాదు. మతం అనేది వ్యక్తిగతం, మతం అనేది ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ మతాలని ప్రేరేపించి ప్రజల్ని తమ రాజకీయ పబ్బన్ని నిలబెట్టుకోవటం కోసం బీజేపీ చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టాలా. ఈరోజు కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ సందర్భంగా అనేక రోజులుగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం తమ పంటలకు మద్దతు ధర చట్టాన్ని చేయాలనేటువంటి పేరుతోటి సంవత్సరం పైగా పోరాటం చేస్తే దాని పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఈరోజు మహిళలపైన, దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, చీత్కారాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో వాటిని అరికట్టడం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో వైషమ్యాల్ని పెంచి తమ రాజకీయాన్ని పబ్బం గడుపుకోవాలంటే అది కుదరదు. గత ఎన్నికలే దాన్ని తార్కాణం రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోవాలా, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలనేటువంటిది కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలని ఉధృతం చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ సదస్సుల్ని, సెమినార్లని నిర్వహించడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.